హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము కొత్తగా ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామండి. మా పాత ఫ్రిడ్జ్ వచ్చేసి పాడైపోయిందనమాట. పవర్ అనేది ఆన్ అవ్వట్లేదు. అయితే అది 11 ఇయర్స్ కూడా అయిపోయింది. కెపాసిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుందనమాట. కొంచెం స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలని చెప్పి మేమైతే కొత్తది తీసుకున్నాము. చాలా సెర్చ్ చేసి చాలా అంటే ఫ్రిడ్జెస్ చూసి మేమైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎలా ఉంటుంది ఏంటి అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! ఎవరైనా ఫ్రిడ్జ్ మార్చాలనుకున్నా, లేదంటే వాళ్ళది కూడా పాడైపోయి కొత్తది తీసుకోవాలనుకున్నా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి మీ అందరి కోసం షేర్ చేస్తున్నాం అనమాట. ఇదొచ్చేసి వర్ల్‌పూల్ బ్రాండ్ అనమాట. 3 డోర్స్‌ది ప్రోటాన్ ప్లస్ సిక్స్త్ సెన్స్ అనమాట. చాలా బావుంది. ప్రైస్ ఎక్కడ తీసుకున్నాము, కెపాసిటీ అన్నీ కూడా నేను లాస్ట్‌లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఎలా ఉంది డెమో ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇదొచ్చేసి ఓపెన్ చేస్తే డోర్ అదొచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ అండి. ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా! ఐస్ క్యూబ్ ట్రేస్ దాని కిందన మనకి గ్లాస్ ఉంది కదా! మనం దాన్ని టర్న్ చేస్తే మనకి ఐస్ క్యూబ్స్ అనేవి అందులో పడిపోతాయన్నమాట. నేనది మీకు లాస్ట్‌లో చూపిస్తాను ఐస్ క్యూబ్స్ అనేవి ఎలా పడతాయో. ఇంకా పక్కనొచ్చేసి ఐస్ క్రీమ్ ట్రే. ఐస్ క్రీమ్స్ అవి పెట్టుకున్నా ఒకవేళ కారిపోయిందనుకోండి, కారిపోయినా మనకా కన్నాల్లోకి వెళ్తుంది గానీ కిందకైతే వెళ్ళదు. అంటే ఆ కన్నాల్లో ఉండిపోతుందనమాట. కిందకైతే వెళ్ళదనమాట. కొంచెం నీట్‌గా ఉంది. కిందన కూడా స్టోరేజ్ అనేది మనం బాక్సెస్ అవి పెట్టుకోవడానికి చాలా బావుంది. సైడ్‌న గూడా మనం ఏదైనా బాటిల్స్ లాంటివి గానీ ఏవైనా పెట్టుకోవడానికి చాలా బావుంది. ఇంకా మధ్యలో డోరొచ్చేసి మనకి ఫ్రిడ్జ్ అనమాట. అంటే మనము బ్యాటర్స్ గానీ, లేకపోతే నట్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా! వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా! అవన్నీ పెట్టుకోవడానికి ఫస్ట్ ఇదొచ్చేసి మనం డైరీ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి చూపించాడు కదా వాడు. అదనమాట. మనము ఏంటంటే దాన్ని రేంజ్ అనేది మార్చుకోవచ్చనమాట. మనకి కూలింగ్ ఎక్కువుండాలి అనుకుంటే హై, లో లేదంటే మీడియం. నేనైతే అన్నీ కూడా నార్మల్, మీడియం మాత్రమే పెట్టాను. ఏది కూడా హై, లో పెట్టలేదనమాట. అంటే డెమో వాళ్ళు చెప్పారు. మీడియంలో పెట్టుకోండి, నార్మల్‌లో పెట్టుకోండి అని. అవసరమైనప్పుడు మాత్రమే మనం వాటిని మార్చుకోవాలి అంతే. ఇవన్నీ చూసారు కదండీ! మనకి మొత్తం 4 అయితే వస్తాయన్నమాట. పైన డైరీ, తర్వాత ఏమొచ్చి 3 వచ్చినియి కదా! కిందన కూడా మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా సైడొచ్చేసి ఎగ్ ట్రే ఇచ్చారు. ఎగ్ ట్రే పక్కన ప్లేసుంది. కిందన ప్లేసుంది. ఏవైనా బాటిల్స్ లాంటివి పెట్టుకోవడానికి. ఆ కిందన కూడా 2 షెల్ఫ్స్‌లా ఇచ్చారు. కిందన వాటర్ బాటిల్స్ అలాంటివి ఏవైనా పెట్టుకోవడానికి ఇచ్చాడనమాట ప్లేస్. ఇదొచ్చేసి రిఫ్రిజిరేటర్ సెక్షన్ అనమాట. ఇంకా థర్డ్ డోర్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికండి. వెజిటబుల్స్ అయినా, ఆకుకూరలైనా ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి. ఏంటంటే దేనికి వెజిటబుల్స్‌కి తగ్గ కూలింగ్ అందులో వస్తుందనమాట. అందులో ఆ వెజిటబుల్స్ మాత్రమే పెడతాం. గ్రీన్ వెజిటబుల్స్ అవే కాకుండా మనము ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ప్లేస్ సరిపోకపోతే ఫ్రూట్స్‌కి మనం మామూలు ఫ్రిడ్జ్ ఉంది కదా! అందులో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ మీకు చూపించడం కోసం ఇవన్నీ చూపించిన తర్వాత ఇది మామూలుగా నా దగ్గర ఉన్నవైతే నేను సర్దుతున్నాననమాట. ఎలా సర్దుతున్నాను అనేది చూడండి. మామూలుగా సర్దుతున్నాను. నా దగ్గరున్నవి మేమింకా తెచ్చుకోలేదు ఏవి కూడా. మామూలుగా వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఉన్నవి పెట్టేశాను. ఇంకా పక్కన ఫ్రిడ్జ్ దీంట్లోనైతే మనం ఎగ్స్ పెట్టుకున్నాం. పెరుగు పెట్టాను నేను. పెరుగు ప్యాకెట్ ఉంటే పెరుగు ప్యాకెట్ అయితే పెట్టాననమాట. అవి కాకుండా నట్స్ అయితే తెచ్చారు. నట్స్ కూడా పెట్టాను. మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి లైట్ ఓన్లీ మధ్యలో డోర్ ఉంది కదండీ! అందులో మాత్రమే ప్రొవైడ్ చేశారు. పైన డీప్ ఫ్రిడ్జ్‌లో కానీ, కిందన వెజిటబుల్స్ దగ్గర కానీ ప్రొవైడ్ చేయలేదు. అదొక్కటి నాకు నచ్చలేదనమాట. మూడిట్లోనే ఇచ్చుంటే చాలా బావుండేది. మిగతా అన్నీ కూడా ప్లస్‌లేనండి. చాలా చాలా బావుంది. ఇంకా ఇది ఎక్కడ తీసుకున్నాము అంటే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నామండి. మాకు కొంచెం ఆఫర్‌లో అయితే వచ్చిందనమాట. మాకు 23,000కి అయితే వచ్చింది. విత్ జీఎస్టీ కలిపి 23,000 అయితే పడింది. అంటే ఆఫర్‌లో మాకు 23,000 అయితే పడింది. బయటన కూడా చూసామనమాట. బయటనైతే చాలా కాస్ట్ ఎక్కువుంది. అందుకనే ఆన్‌లైన్‌లో తీసుకున్నాం. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మీద మాకు 5,000 వరకు తగ్గిందనమాట. అంతేకాకుండా ప్యాకింగ్ కూడా చాలా ప్యాక్ చేసి పంపించారు. ఎక్కడా కూడా గీతలు కానీ ఏం లేవు. మాకు ఆ ఫ్రిడ్జ్ ఎప్పుడొస్తుందో కరెక్ట్‌గా ఎప్పుడైతే చెప్పారో అప్పుడే వచ్చింది. దాని తర్వాత రోజే ఇన్‌స్టాలేషన్ కూడా అయిపోయిందండి. 2 డేస్ తర్వాత వస్తారని చెప్పారు. కానీ ఏంటంటే తర్వాత రోజు మార్నింగే ఇన్‌స్టాలేషన్ చేస్తారనమాట. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. చాలా చాలా బావుంది.
ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇంతేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడగండి. నేను తప్పకుండా చెప్తాను మీకు. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అంతే కాకుండా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. థాంక్ యూ.